నిన్న మొన్న మా నాన్న మీడియాకి వెళ్ళటం వల్ల మెసేజ్ పెట్టారు సడన్ గా, నిజంగా బాబు నీకు చూడాలనుందా అని. నాకు ఉండదా నా కొడుకు ఏంది అన్ని మెసేజ్లు అన్ని అడిగితే మళ్ళీ అదే క్వశ్చన్ ఏంటి అడగటం. అండ్ సార్ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ జరిగింది, వాయిస్ రికార్డింగ్ మొత్తం మీకు పంపించా. బిట్లు కావాలంటే ఇప్పుడు మీరు ప్లే చేయండి, మేము ఇచ్చిన బిట్లు. ఒకసారి వాయిస్లు మొత్తం 4 ఇచ్చినట్టున్నారు ఆయన, 4 ప్లే చేయండి. ఓకే, నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టర్మ్ అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. లేదంటే బ్రాండ్ నేను మెయింటైన్ చేసి దాని నుంచి వచ్చే డబ్బులన్నీ బుడ్డోడు నా కొడుకు వేస్తాను. నేను పర్లేదు, నాకు చాకరీ చేస్తాను. 4 బ్రాంచ్లు నాకు ఇచ్చేయమనండి. 4 బ్రాంచ్లు ఉన్నాయి కదా, 4తో పాటు ఇంకో 4 పెట్టిస్తానని ప్రామిస్ చేయమనండి. 8 బ్రాంచ్లు పెట్టిస్తాడా? నాకు ఏదో మొత్తం ఫార్వర్డ్ చేసి ఈరోజు పాజ్ కొట్టండి ఒకసారి. అది ఫోన్ కాల్ కాదు కదా సార్, సంథింగ్ నలుగురు మాట్లాడుకుంటుంటే ఆడియో రికార్డ్ చేసి ఫోన్ కాల్ అయితే అదేదో చీటింగ్ ఏదో అనుకోవచ్చు, కానీ అక్కడ డిస్కషన్ జరుగుతుందని పోలీస్ స్టేషన్కి పిక్ చేసుకెళ్లారు. ఇది పోలీస్ స్టేషన్లో? అవును, పోలీస్ స్టేషన్లో మాట్లాడినా పక్కన మాట్లాడుతుంది ఎవరండి? మీ నాన్నగారా? కాదండి, వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు మాట ఒక్కసారి ఇప్పుడు ప్లే చేయండి, ఇప్పుడు కొద్ది క్లారిటీ వస్తుంది. అది ఫోన్ కాల్ కాదు, పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న డిస్కషన్ ని రికార్డ్ చేశారు ఆడియో. అందుకే క్లారిటీ లేదు సార్. 8 గంటలు కూర్చోబెట్టారు. 8 గంటలు కూర్చోబెట్టారు. ఓకే, ఒకసారి ప్లే చేయండి. నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టర్మ్ అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. లేదంటే బ్రాండ్ నేను మెయింటైన్ చేసి దాని నుంచి వచ్చే డబ్బులన్నీ బుడ్డోడు నా కొడుకు వేస్తాను. నేను పర్లేదు, నాకు చాకరీ చేస్తాను. 4 బ్రాంచ్లు నాకు ఇచ్చేయమనండి. 4 బ్రాంచ్లు ఉన్నాయి కదా, 4తో పాటు ఇంకో 4 పెట్టిస్తానని ప్రామిస్ చేయమనండి. 8 బ్రాంచ్లు పెట్టిస్తాడా? నాకు ఏదో మొత్తం ఫార్వర్డ్ చేసి ఈరోజు బజార్ను పడేస్తున్నాను. నేను చూసుకుంటా, నేను లాస్ట్ లో మీరండి అన్నది నా కెరీర్ మొత్తం బజార్ను పెట్టేసి నా జీవితం సంకనా. సార్ అది కాదు సార్ ఇంపార్టెంట్, నా బిడ్డకి ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు అంది కదా ఫస్ట్ ఆడియోలో అంటూ. నేను అందుకే మీకు వాయిస్ కాల్లో నేను చూసుకుంటా బ్రాండ్. ఓకే, దాని నుంచి వచ్చే రూపాయి నాకు ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని నా బిడ్డ అకౌంట్లో వేస్తా. దానికి మూర్తి కాదు, ఎవరు వచ్చి నన్ను చంపినా చచ్చిపోతానే కానీ నేనేమన్నా కోర్టులో వేసాం. అది కూడా కొన్ని కోర్టు తీర్పు చెప్తే నేనేం మాట్లాడను. ఓకే, కోర్టు ఏదంటే అదే. ఓకే, డైవర్స్లో కూడా కోర్టు ఏదంటే అదే. సార్ డైవర్స్ కావాలి, అయ్యా డైవర్స్ ఇవ్వయ్యా అని దండాలు పెట్టేసింది సార్. మీరే కదా సార్ చూసుంటారు కదా సార్. నేను డైవర్స్ పంపాను సార్, 8వ తారీఖే నోటీస్ పంపాను. అది కూడా ఉంది సార్. అలా అసలు నా మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఏంటి? డౌరీ హెరాస్మెంట్ ఇప్పుడు జరుగుతుందండి సార్. ఇదంతా ఒక స్ట్రాటజీ పరంగా జరిగింది, ఆయన వెనకాల లేకుండా అటు జరిగింది సార్. ఆయన తీసేయండి. ఈ అమ్మాయి చేసింది ఈ మెసేజ్లన్నీ చూశారు కదా, జూలై వరకు జరిగిందా? ఆగస్టు 3వ తారీఖు నేను ఆ బ్రాండ్ అమ్మాయి పేరు మీదకి వెళ్లకుండా ఆపేశా. ఆగస్టు 16 కేసు పెట్టింది, ఆగస్టు 19 మీడియాకి ఎక్కింది. అర్థం కావట్లేదా సార్ స్ట్రాటజీ? ఓకే, ఫస్ట్ డౌరీ అన్నారు, దాని తర్వాత ఉమెనైజర్ అన్నారు, దాని తర్వాత డ్రగ్స్ అంటున్నారు. ప్రస్తుతానికి రేపేమంటారు నాకు తెలియదు. ఎన్ఎఫ్ఐఆర్ ఫైల్ ఏంటిదండి సార్? అది మా లాయర్ సార్. నా బ్రెయిన్ వ్యాపారానికి సినిమా యాక్టింగ్ తప్పితే ఈ క్రిమినల్ మేడం గారు పిలిపించుంటారు కదా సార్. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు మీరు ఇప్పటివరకు? సార్ గచ్చిబౌలికి వెళ్ళాను సార్. 41A సంతకం పెట్టాను, నాకు ఇచ్చారు, అయిపోయింది. దాని తర్వాత గచ్చిబౌలిలో జరుగుతుంది సార్. మాదాపూర్లో కేసు కూడా ఫైల్ అవ్వాలా, వచ్చేసి నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. నేను వచ్చేటప్పుడు రాశారు ఏదో కంప్లైంట్, ఫేక్ కేసు ఏదో పెట్టారు. అది కూడా ఏంటో నాకు ఒకసారి లాయర్ గారికి ఫోన్ చేశాను, దాని నుంచి చేస్తున్నా కొంచెం ప్లీజ్ అండి. అందరు భయపడిపోతున్నారండి. ఎందుకు భయం సార్? ఆయనకి భయపడుతున్నారు సార్, మూర్తి అనేవాడికి భయపడుతున్నారు. నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఇవాళ మాడతాకు వచ్చాను. కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి సార్? నాకు అంతగా ఆయన మానవాతీతుడా, క్షుద్ర శక్తి? ఆయన ఒక మనిషి, ఆయనకి పవర్స్ ఉన్నాయి కదండి. ఏం పవర్స్ ఉంటాయి? పవర్స్ ఏం లేకుండా నా సపోర్ట్ వీళ్ళకి అని ఎందుకు చెప్పాడు? ఏంటి ఆయన సపోర్టు?
సరే అమ్మాయి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉంటుంది, నేను అండగా నిలుస్తాను అని ఉంటాడు, మీరు అప్రోచ్ అయ్యి ఉంటే బహుశా మీకు